వాతావరణంతోని జూదం ఆడినట్టే అవుతున్నది అన్నదాతల వ్యవసాయం. అయ్యయ్యయ్యయ్యో ఎంత ఘోరమో చూడుర్రి, ఎంత తన్లాటో చూడుర్రి రైతన్నలది. మట్టిల నుంచి అది తీసిన ముత్యాలాంటి వడ్ల గింజలు మళ్ళా అదే మట్టిలో కలిసేటట్టు చేసింది చెడగొట్టువాన. ఉండి లేని పెట్టుబడితోని, వచ్చి రాని మందులతోని, ఊరని నీళ్లతోని ఎంతో కష్టపడి పంటను తీస్తే ఇప్పుడు గిట్ల చేసింది అడ్డమైన వాన. ఆ వానదేవునికి ఎందుకు కష్టజీవి రైతన్నను చూసి కళ్ళు మండినాయో. 4 గింజలు వండించి నవ్వుతాడు అన్నదాత అని కడుపు మండింది కావచ్చు. దొంగని తీరుగా వచ్చి బురద పాలు చేసిండు వానదేవుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం సెంటర్లో జరిగింది రైతన్నలను ఏడిపించే ముచ్చట. పండించిన పంటను అమ్ముకునే దానికి మార్కెట్కు తీసుకొచ్చి ఎండబెడుతున్నారట రైతన్నలు. వడ్లు ఎండినా కొనే దిక్కు లేక ఆలస్యం చేసినందుకు ఇంతటి ఘోరం జరిగిందట. కాంటాలు లేటు, వడ్లు కొనే ఆఫీసర్లు లేటు, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు లేటు, వాళ్లకు చెప్పే సర్కారు లేటు. అట్లా లేట్ అయినందుకు వడ్లు కూట్లే వరదపాలైనయట. బుక్కెడు బువ్వ కోసం పండించిన వడ్లు బురదలా కలిసినందుకు రైతన్నలు నెత్తికి చేతులు పెట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో దేవుడా, ఎక్కడ చూసినా రైతుల రక్తం పీల్చేటోళ్లే ఉన్నారు, ఆఖరికి ప్రకృతి కూడా కనికరించకుంటే ఎట్లా దేవుడా అన్నట్టు ఏడుస్తున్నారట. పుట్ల కొద్ది వడ్లు కళ్ళల్లో మెరిసినట్టే మెరిసి కష్టాలు తీరుతాయని ఆశపడితే ఇప్పుడు గోసపడేటట్టు చేసింది కదా అని కుమిలిపోతున్నారట రైతన్నలు. ఇంతటి కష్టాల్లో ఉన్న రైతులను సర్కారే ఆదుకోవాలి, అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉండాలి అని చేతులెత్తి మొక్కుతున్నారట రైతన్నలు. మరి సర్కారుకు వీళ్ళ గోడు వినబడుతుందో, విననట్టే చేస్తుందో, పట్టనట్టు కాలం ఎల్లదీస్తుందో చూడాలి. ఒక్కసారి పబ్లిక్ ఫిగర్ అయితే చాలు, సెలబ్రిటీ స్టేటస్ వస్తే చాలు, ఎవరికి దోచినట్టు వాళ్ళు ట్రోల్ చేసుడు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాడు కామెంట్లు పెట్టుడు, కష్టపడి సంపాదించుకున్న ఇలువను గౌరవాన్ని మచ్చగలుపుడు ఇప్పుడు మస్తు ఈజీ అయిపోయింది కొందరికి. అగో అట్టనే చేస్తున్నారటకి జాను లిరి అనే డాన్సర్ను. కామెంట్లు పెట్టేటోళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టినరో, ఏ తీరుగా ఎగతాళి చేసి ఏడిపిస్తున్నారో తానే చెప్తున్నది ఇనుండ్రి. ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. అయ్యయ్యయ్యో, లేని సంబంధాలను అంటగట్టినట్టు ఆగం చేస్తున్నారట. అన్న, తమ్ముడా, చుట్టమా, పక్కమా, తండ్రా, తాత ఏం చూడకుండా గలీజ్ సంబంధాల లింకులు ముడేసినట్టు చేస్తున్నారట. అగో అందుకే ఎగపోసుకుంటా ఎక్కెక్కి ఏడుస్తున్నది. అంతేకాదు తన వీడియోలకు గలీజ్ బూతులు మాట్లాడే మాటల ఆడియోలను ఎడిటింగ్ చేసి పెడుతున్నారట. నా కొడుకు చిన్నపిల్లగాడు, వాడు ఈ ఇంటి తల్లి గురించి ఏమనుకుంటాడు, ఆ లేత మనసుకు ఎంతటి గాయం అవుతుందో ఆలోచన చెయ్యరా? ఇంత నీచంగా ఉంటారా? జాను 2వ పెళ్లి చేసుకోబోతున్నది ఇతన్నేనా? ఇంకెందరిని మారుస్తుంది జాను అన్నట్టు తలా తోకలేని థంబ్నెయిల్స్ పెట్టి నరకం చూపిస్తున్నారట. అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నాకు కొంచెం మంచి కూడా ఉంది కదా. ఏ ఊకో జాను, ఎవడో ఏదో అన్నాడని నువ్వు నడిమిట్టినే పోతా అనుడేంది? నీకు డాన్స్ నేర్పింది వాడా? నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు తీసింది ఆ కామెంట్లు పెట్టినోడా? ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటా జీవితాన్ని ఇంత దాకా తీసుకొచ్చినవు. ఓ మంచి డాన్సర్ అనే పేరు సంపాదించినవు. అవన్నీ నీ కష్టార్జితం. ఎవడో ఏదో చేస్తే రాలేదు, అట్లనే ఇప్పుడు ఎవడో ఏదో చేస్తే పోయేటి కావయ్యి. భర్త నుంచి దూరమైన ఆడిదంటే ఈ లోకానికి లోకువే అవుతారు, కనీసం సానుభూతి చూపరు. అసొంటోళ్ళ కోసం నువ్వు ఏడ్చేది? చెత్త కామెంట్లు పెట్టేటోళ్ళ కోసం నువ్వు జీవి తీసుకుంటా అనుడేంది? చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా. కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. చూసినావా, నువ్వే చెప్తుంటివి ఆ బాధలో ఉంటే బాధే అవుతుంది, పట్టించుకోకుంటే ఏం ఉండదు. కొద్దిగా పెద్దగా ఆలోచన చేస్తే ఆ కామెంట్లు, వాళ్ళు చేసే ట్రోలింగులు గడ్డి పరక తొనసమానం. కాబట్టి మునుపు నువ్వు అందరికీ ఎట్లా ధైర్యం చెప్పినవో అట్లనే ఆలోచన చెయ్యి. కర్మగాలి గాడిది మనల్ని దన్నినా తిరిగి మనం దాన్ని తన్నరాదు అన్నట్టు ట్రోలింగ్ చేసేటోడు ఎంత చేసినా వాని దిక్కు చూడొద్దు, అసొంటి వాటికి జోలి పోవద్దు. కాబట్టి నీ కొడుకు గురించి ఆలోచన చెయ్యి. మంది ముచ్చట్లు పట్టించుకొని ఏదో చేస్తే ఇంకేదో అవుతుంది అన్నట్టు నిన్నే నమ్ముకొని నీకోసం ఏమైనా చేసే కొడుకు గురించి ఆలోచన చెయ్యి అని సలహాలు ఇస్తున్నారు. సొంతగా జాను కాళ్ళ మీద తను నిలబడ్డదని తెలిసిన పబ్లిక్.